ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే, అంటే మీరు ఒకరి దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను, నా మీద ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఇలాంటివి చెప్తే నడవదు. మీ పేరు మీద బైక్ ఉండాలి ఖచ్చితంగా. రిజిస్ట్రేషన్ లేకపోతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏదో డిజిటల్ కానీ ఫిజికల్ కానీ ఉంటేనే మీకు ఇవ్వడం జరుగుతుంది, లేదంటే వాటిని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. నెక్స్ట్, ఈ చలాన్స్ ఏవైతే ఉన్నాయో బైకుల మీద పెండింగ్ ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మీ చేత పే చేయించడం జరుగుతుంది. ఇవన్నీ పే చేశాక పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉంటాయో అప్పుడే మళ్ళీ మీకు బైక్ ఇవ్వడం జరుగుతుంది. సో 2 విధాలుగా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. మీ బైకుల మీద ఏమైనా చలాన్లు పెండింగ్ ఉంటే దానికి పేమెంట్ కూడా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే ఫోన్పే అన్నా కానీ చేయడానికి రెడీగా ఉండాలి మీరు. థర్డ్, హెల్మెట్ అవేర్నెస్ అసలు చాలా తక్కువ ఉంది టౌన్లో. ఇక్కడ నుంచి మీరు ఈ డైరెక్ట్ గా ఇక్కడ పర్వాలేదు లోకల్ తిరుగుతున్నా అని అనుకుంటున్నారు. మీరు జస్ట్ స్లిప్ అయి పడిపోయి చనిపోయిన రోజులు కూడా చాలా మంది ఉంటాయి. హెల్మెట్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు ఈ ఊరి బయట ఏదైతే ఎగ్జిట్ ఉందో ఒక 2 days తర్వాత అక్కడ హెల్మెట్ లేని వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయం బయటికి. విత్ హెల్మెట్ అయితేనే బయటకు అలౌ చేస్తాము. ఒకసారి ఫస్ట్ మిమ్మల్ని వెనక్కి పంపిస్తాం, మీరు హెల్మెట్ తెచ్చుకున్నారా సరే, లేదంటే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ కి పైన ఎంత ఉంది ఐడియా ఉందా మీ ఎవరికైనా? హెల్మెట్ పైన ఐడియా లేదా? ఎవరికి ఐడియా లేదు కాదు.